వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు ఆది శ్రీనివాస్ గరిమా అగర్వాల్ అధికారులు వెళ్లారు. పనులు పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ కిందకు కుంగింది. వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెను ముప్పు తప్పింది. వెళ్ళండి 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 వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు ఆది శ్రీనివాస్ గరిమా అగర్వాల్ అధికారులు వెళ్లారు. పనులు పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ కిందకు కుంగింది. వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెనుముప్పు తప్పింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ అధికారుల అప్రమత్తతతో అక్కడ ఉన్న స్థానిక నాయకుల అప్రమత్తతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. వాస్తవంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వేములవాడ పట్టణ పరిధిలో అటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇతర అధికారులంతా కూడా అక్కడికి వెళ్లారు. అయితే నాసిరకంగా ఉండటంతో పాటు అక్కడ ఇదివరకే కూలిన బేస్మెంట్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఆ కుంగిన కంటే ముందు ఉన్న బేస్మెంట్ పైకి ఎక్కి వాటిని చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది బేస్మెంట్ అంతా కూడా కుంగింది. చాలా కాలం అంటే నాసిరకంగా నిర్మించడంతో పాటు అక్కడ అంటే పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టకపోవడంతోనే అది కుంగినట్లు తెలుస్తోంది. అయితే త్రుటిలో అయితే ప్రమాదం తప్పింది. కొంచెం అంటే కాసేపు అయితే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కొంత గాయాలయ్యే పరిస్థితి కూడా ఉండేది శ్రీనివాస్. సో అధికారుల అప్రమత్తతో ప్రమాదం నుంచి ఇద్దరు కూడా బయటపడ్డారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వెళ్ళండి 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 వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు ఆది శ్రీనివాస్ గరిమా అగర్వాల్ అధికారులు వెళ్లారు. పనులు పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ కింద కుంగింది. వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెనుముప్పు తప్పింది. వెళ్ళండి వెళ్ళండి